వస్త్రము వలె వెలుగు, వస్త్రము వలె వెలుగు. సింహాసనం మీద కూర్చున్నది యేసుక్రీస్తు అయితే ఆయన ధరించుకున్న వస్త్రం ఏంటట? వెలుగు. దేవాలయం బాగా వినాలి. దేవాలయం ఆయన వెలుగుతో నింపబడాలంటే ఆయన మహిమతో నింపబడాలి. అప్పుడేనండి పద్ధతిగా ఉంటారు. అప్పుడేనండి 100 మంది కాదు, 200 మంది కాదు, 6,000, 7,000, 50 లక్షల మంది ఉన్న, 20 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీలు అంత ఖచ్చితంగా ఎలా నడవగలిగారు? వాళ్ళు నడిపిస్తున్న దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినంత కాలం పద్ధతి ఉంది, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఇచ్చినంత కాలం పద్ధతి ఉంది. ఆయన మహిమను ఎప్పుడైతే దొంగిలించారో చిందరవందరైపోయారు. ఇక్కడ అదే మనకి నేర్పిస్తున్నాడు చూడండి. వస్త్రము అంటే ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు. దేవాలయంలో లేదా ఈ 6 రోజుల్లో లేదా మీ సంఘాల్లో మీ సహవాసాల్లో ఆయన వెలుగే నిండాలి. ఆయన వెలుగుతోనే నడవాలి.